తెలంగాణ జాగృతి అధినేత్రి కవిత రాజకీయంపై రకరకాల ఊహాగానాలు వినిపిస్తున్నాయి. ఇదే సమయంలో ఆమె మాత్రం సైలెంట్ గా తన పని తాను చేసుకుపోతున్నారు. తాజాగా తెలంగాణ జాగృతి రెండో విడత రాష్ట్ర కార్యవర్గాన్ని ఏర్పాటు చేశారు. తెలంగాణ జాగృతి ద్వారా జనంలోకి వెళ్లేందుకు కవిత అంతా సిద్ధం చేసుకుంటున్నారు. అందులో భాగంగానే కార్యవర్గాన్ని తిరిగి ఏర్పాటు చేసుకున్నారు. త్వరలో జరిగే స్థానిక సంస్థల ఎన్నికలు, జూబ్లీహిల్స్ ఉప ఎన్నికలతో పాటు ఇతర ఏ ఎన్నిక వచ్చినా తెలంగాణ జాగృతి ద్వారానే అభ్యర్థులను బరిలోకి దింపాలని కవిత నిర్ణయించినట్టు తెలుస్తుంది. వాస్తవానికి కవిత కొత్త పార్టీ పెడతారని అనుకున్నా ఇంకా పార్టీపై ఎలాంటి నిర్ణయం తీసుకోలేదు. అయితే బీఆర్ఎస్తో పూర్తిగా తెగదెంపులు చేసుకున్నట్లుగా మాత్రం కవిత ఇప్పటికే ప్రకటించారు. ఈ నేపథ్యంలో ఆమె ఎలాంటి నిర్ణయం తీసుకుంటున్నారన్నది ఆసక్తికరంగా మారింది. ఓ పక్క జాగృతిని బలోపేతం చేస్తూనే రాజకీయంగా దానిని మలిచే దిశగా అడుగులు వేస్తున్నట్టు తెలుస్తుంది. అలాగే మండలి చైర్మన్ను మరోసారి కలిసి ఎమ్మెల్సీ పదవి రాజీనామాను ఆమోదించాలని కోరినట్లు తెలుస్తుంది. తనకు గులాబీ పార్టీతో ఇక ఎలాంటి సంబంధం లేదని స్పష్టత ఇచ్చినా కొత్త పార్టీపై అధికార ప్రకటన ఇంతవరకు వెలువడకపోవడంతో ఆమె వెంట ఉన్న వాళ్ళు సైతం ఒకంత డీలాలో పడ్డారని చెబుతున్నారు. కవితను తిరిగి బీఆర్ఎస్లోకి చేర్చుకుంటారన్న ప్రచారం మొన్నటి వరకు జరిగింది. కేవలం సస్పెండ్ మాత్రమే చేశారు కాబట్టి కేసీఆర్ తిరిగి ఆమెను పార్టీలోకి తీసుకోవడం ఖాయమని అనుకున్నారంతా. కానీ కవిత మాత్రం తనకు బీఆర్ఎస్తో సంబంధం లేదని చెప్పడంతో బీఆర్ఎస్ అగ్రనేతలు కూడా కవిత సస్పెన్షన్ విషయం ఆలోచించే అవకాశం ఉండకపోవచ్చు. అయితే కల్వకుంట్ల కవిత తదుపరి కార్యాచరణపై మాత్రం క్లారిటీ రాకపోవడంతో ఆమె కదలికలు ఎటువైపు ఉంటుందన్న దానిపై పలువురు ఆసక్తితో చూస్తున్నారు. స్థానిక సంస్థల ఎన్నికల్లో పోటీ చేయాలని కవిత వెంట ఉన్నవారు గట్టిగా భావిస్తున్నారు. అయితే కవిత త్వరలోనే దీనిపై స్పష్టత ఇస్తారని కూడా అంటున్నారు. జాగృతనే కొనసాగిస్తారా, కొత్త పార్టీ స్థాపిస్తారా, తెలంగాణ జాగృతిని పార్టీగా ప్రకటిస్తారా, లేక ఇంకొంతకాలం ఇలాగే జాగృతి సంస్థ ద్వారా రాజకీయ కార్యకలాపాలు కొనసాగిస్తారా అన్న దానిపై రెండు స్పష్టత రావాల్సి ఉంది. తెలంగాణ రాష్ట్ర సమితి మాదిరిగానే కొన్నేళ్ల తర్వాత జాగృతిని రాజకీయ పార్టీగా మార్చే ఆలోచనలో కవిత ఉన్నట్టు తెలుస్తుంది. అయితే కొత్త పార్టీ స్థాపనపై ఇంకా కవిత స్పష్టమైన నిర్ణయం తీసుకున్నట్లు కనిపించకపోవడంతో ఆమె వెంట ఉన్నవాళ్ళు ఒకంత అయోమయంలో ఉన్నట్లు కనిపిస్తుంది. తన తండ్రి కూడా అనేక మంది మేధావులు తెలంగాణ వాదులతో చర్చించి అభిప్రాయాలు తీసుకున్న తర్వాతనే టీఆర్ఎస్ ను రాజకీయ పార్టీగా మలిచారని కవిత ఒక సందర్భంలో వ్యాఖ్యలు చేశారు. తను కూడా అందరితో చర్చించిన తర్వాతనే నిర్ణయం తీసుకున్నట్లు చెప్పుకొచ్చారు. జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక, స్థానిక సంస్థల ఎన్నికలు, తర్వాత జిహెచ్ఎంసీ ఎన్నికలు వరుసగా ఉండడంతో ఒకవేళ పార్టీ మారిన ఎమ్మెల్యేల విషయంలో అనుకున్నట్లు జరిగితే 2-3 చోట్ల కూడా ఉప ఎన్నికలు వచ్చే అవకాశం కూడా లేకపోలేదు. ఇంకా పార్టీ స్థాపనపై జాప్యం వస్తే వెంట ఉన్నవారే ఎంతకాలం జాగృతికి సంఘంలో కొనసాగుతారనే ప్రశ్న కలుగుతుంది. అయితే కవిత తన వెంట నడిచే వారికి అన్యాయం చేయరని, జాగృతి సంస్థ ద్వారా రానున్న అన్ని ఎన్నికల్లో పోటీ చేసే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయని అంటున్నారు. కల్వకుంట్ల కవిత రాష్ట్ర వ్యాప్తంగా పర్యటించడానికి, ప్రచారం చేయడానికి ఇది మంచి అవకాశంగా కూడా భావిస్తున్నారనే సమాచారం. ఇక గులాబీ పార్టీలో ఉన్న నేతలతోనూ ఆమె సంప్రదింపులు జరుపుతున్నారనే టాక్ కూడా వినిపిస్తుంది. పార్టీలో తాను కొనసాగుతున్నప్పుడు తన ద్వారా లబ్ధి పొందిన వారిని జాగృతిలోకి ఆహ్వానించనున్నట్లు సమాచారం. ఒకవైపు తాను బలపడుతూనే గులాబీ పార్టీకి తన సత్తా చూపడంతో పాటు స్వయంగా తన బలం చాటేలా కవిత అడుగులు వేస్తున్నట్లు రాజకీయ వర్గాల్లో చర్చ సాగుతోంది.